ఖమ్మం భూదాన్ భూముల్లో పేదల ఇండ్లు కూల్చివేత అక్రమమన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు. రేవంత్ సర్కార్ను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రయోజనాల కోసమే ఇండ్లను కూల్చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా సర్కార్ తప్పును తెలుసుకుని భూదాన్ భూముల్లోనే పేదలకు ఇండ్లను నిర్మించి ఇవ్వాలన్నారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో పర్యటించారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు. మీరు ఈ భూములే మీ మంత్రులు కావాలి, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలి. దగ్గరలో వాళ్ళకి ఏదైనా చూపెట్టండి, ఒక 100 గజాలు ప్లాట్లు ఇవ్వండి, పట్టాలు ఇవ్వండి, ఇల్లు కట్టియండి. ఇంధనం ఇల్లు కడతాన్నారు కదా, మరి ఈ పేదవాళ్ళకి ఇంధనం ఇల్లు వాళ్ళకి అవసరం లేదా? ఎవరు నమ్మించారో, అది ఏ పార్టీ నమ్మించిందో, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక పార్టీ కూడా 2023లో ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజల్ని నిర్వాసనం చేయాల్సిన ప్రయత్నం చేశారు. వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు. చివరికి ఎవరు అన్యాయం అయ్యిందంటే పేద ప్రజలు. భారతీయ జనతా పార్టీ ఈ పేద ప్రజల వెంట ఉంటుంది. ఇది పార్టీలతో సంబంధం లేదు, ఇది మానవత్వంతో సంబంధం ఉన్నది. పేదవాళ్లకు ఇల్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఈ వీళ్ళు ఇక్కడే కదలరు, ఇక్కడే వాళ్ళకి ఇల్లు కట్టండి, 100 గజాలు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి 30 ఎకరం పెద్ద మనీ కాదు, ఇవన్నీ గుట్టలు కొండలు. ఇది దేనికి పనికిరావు ఇది. అందుకే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు ఇక్కడ. కానీ కలెక్టర్ ఆఫీస్ వచ్చిన తర్వాత పక్కన రియల్ ఎస్టేట్ వాల్యూ పెరిగింది కాబట్టి, హైవే వస్తుంది కాబట్టి, దీని వాల్యూ పెరిగింది కాబట్టి ఈ వాల్యుబుల్ ల్యాండ్లో పేదవాళ్ళు ఉండకూడదు, పెద్దవాళ్ళే విల్లాస్లో ఉండాలి అనేటి ఆలోచన మీ ప్రభుత్వానికి. అందుకే ఈ పేదవాళ్ళని ఇక్కడి నుంచి మీరు వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేము చెప్తా ఉన్నాము, భారతీయ జనతా పార్టీ ఈ పేద ప్రజలతో ఉన్నది. ఎటువంటి అన్యాయం జరగకుండా మీరు చూసే బాధ్యత మాది. మీ పూర్తిగా మీతో పోరాడతాము. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు ప్రభుత్వము ఈ 100 గజాల్లో మళ్ళీ ఇల్లు కట్టి వాళ్ళే ప్రభుత్వం కట్టి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరిని కూడా అక్కడ నిర్వాసన చేయాల్సిన అవసరం లేదు, చేయొద్దు అని చెప్పి నేను